ఎస్కేల్ 14వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే, మనకు దేవాది దూతలు పరలోకములో కోట్ల కొలది దూతలు ఉన్నారన్నాం కదా. ఆ దూతల్లో 2 రెక్కలున్న దూతలు ఉన్నారు, 4 రెక్కలు ఉన్నటువంటి దూతలు ఉన్నారు, 6 రెక్కలున్న దూతలు కూడా పరలోకంలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా ఆ కోట్ల కొలది దూతలు పరలోకములో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, ఆరాధిస్తుంటే, ఆయన అంత గణపరిచి మహింపరుస్తూ ఉంటే, ఈ దూత అయితే అభిషేకము నొందిందో, ఏదైతే సౌందర్యం ఉందో, అమిత జ్ఞానము ఎంత అయితే కలిగి ఉందో, ఈ దూత ఆ ప్రభువుని చూసి, ఆయన పొందుతున్న మహిమను ఘనతను చూసి హృదయంలో అతిశయించిందంట. నేను కూడా నా సింహాసనాన్ని పక్కన వేసుకొని ఉంటే బాగుండు కదా, ఆయన పొందుతున్న ఆధిక్యత, ధన్యత, భాగ్యం నేను కూడా పొందుకుంటే ఎంత బాగుండు అని ఆయన సృష్టించినటువంటి దేవదూత అతిశయించింది, గర్వించింది. అందుకని 14వ అధ్యాయంలో పరలోకం నుంచి అది తోసివేయబడితే భూమి మీద సాతానుగా మారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరలోకం నుంచి దాని గర్వాన్ని చూసి, అతిశయాన్ని చూసి దేవుడు దాన్ని నెట్టివేస్తే భూమి మీద పడిపోయి సైతానుగా మారిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేన్నైనా దేవుడు సహిస్తాడు కానీ గర్వహృదయాన్ని సహించడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలా పడిపోయినటువంటి సాతాను ఏం చేసింది, అటు దేవునికి విరోధమైంది, ఇటు మానవుడికి కూడా విరోధం అయిపోయి, అందుకని మనుషుల్ని శోధించేదానికి ప్రయత్నం అనేది ప్రారంభించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే, కీర్తన 103 20-21 వచనం. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కోట్ల కొలది దూతలు కూడా యెహోవా ఆజ్ఞకు అవి ఏం చేస్తాయి, లోబడతాయి. పరలోకములో కోట్ల కొలది దూతలు ఉన్నప్పటికీ దేవుడు ఆజ్ఞాపిస్తే ఆజ్ఞను ఖచ్చితంగా నెరవేరుస్తాయి. ఇంకా ఏం చేస్తాయి, అవి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాయి. ఆజ్ఞకు లోబడి పనిచేస్తాయి, పరలోకపు దేవుని చిత్తానికి లోబడి పనిచేస్తాయి. అందుకని ప్రభువు మనకు నేర్పించినటువంటి ప్రార్థన కూడా ఇది ఏంది, తండ్రి పరలోకమందు నీ చిత్తము నెరవేరుతున్నట్లు భూమి మీద కూడా నెరవేర్చండి. నెరవేరుతుందా? లోకంలో నెరవేరే పని అయితే, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళగా దేవునికి ఆజ్ఞకు లోబడి ఉండే పని అయితే, దేవాతి దేవుడే ఎందుకు ఈ లోకానికి మానవుడిగా రావాలా, ప్రాణం ఎందుకు పెట్టాలా, రక్తాన్ని ఎందుకు వెలచెల్లించాలా, ఇలాంటి అవిధేయులు ఉండారు కాబట్టి రావాల్సి వచ్చింది. కానీ పరలోకంలో మాత్రం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు, దేవుని ఆజ్ఞకు వాళ్ళు లోబడతారు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అయితే ఇంకొక మాట కూడా మనకి ఏం చేస్తుంది అని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 1:7 గాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు, తన దూతలను వాయువులుగాను, వాయువు అంటే గాలి, తనకున్నటువంటి కోట్లాది దూతల్లో తన దూతలను వాయువులుగా, గాలిగా ఆయన ఏర్పాటు చేస్తాడంట. అవి వాటి మీద అజమాయిషి ఉంటుంది. తన దూతలను ఇంకా దేనికి ఉపయోగిస్తాడు, అగ్ని జ్వాలలుగా ఉపయోగిస్తాడు. అగ్ని జ్వాలలుగాను, గాలిగాను దూతల్ని ఆయన నిలబెట్టి వాడుకుంటాడనేది మనకు ఇక్కడ వాక్యం మనకు అర్థమైపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనిస్తే దేవదూతలు ఇంకా ఎందుకు ఉపయోగిస్తాడంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, ఒకటి తటస్థించెను ఆ దినమున. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవదూతలందరూ కూడా దేవుని సన్నిధి నిలిచే ఒక దినం అనేది వచ్చింది. అంటే మనం నెల్లూరులో మనం గమనిస్తే ఎస్పీ గారు ఉంటారు, నెల్లూరులో హెడ్ క్వార్టర్లో. ఈ సబ్ డివిజన్స్లో డిఎస్పీలు ఉంటారు, తాలూకాల్లో
ఇన్స్పెక్టర్లు ఉంటారు, ఈ మండలాల్లో చూస్తే ఎస్ఐలు ఉంటారు. వీళ్ళందరూ కలిపి నెలలో ఒకసారి ఎస్పీ గారి దగ్గర మీటింగ్ ఉంటుంది. అంటే ఈ జిల్లా మొత్తంలో ఇన్ఫర్మేషన్ ప్రతీది కూడా ఎస్పీ గారికి వాళ్ళు ఇంటిమేషన్ చేస్తూ ఉంటారు. అప్పుడే దేవుని బిడ్డలారా, దేవదూతల్ని ఎందుకు దేవుడు సృష్టించాడంటే ఒక కారణం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేదానికి, ప్రపంచంలో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేదానికి దేవుడు తన దూతల్ని వాటిని అలా ఉపయోగిస్తాడనేది కూడా మనకు అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట మనం గమనిస్తే మత్తయి సువార్త 22:30, దానమందు ఎవరనూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరలోకంలో దూతలు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఈ పిలకాయలు ఇవన్నీ ఇక్కడ వరకే, భూమి మీద బ్రతుకున్నంత వరకే ఈ కుటుంబాలు ఇవన్నీ ఉంటాయి. పరలోకంలో వాళ్ళు ఎలా ఉంటారు? దేవదూతల్లాగా ఉంటారు. అంటే కేవలం ఒక 70-80 సంవత్సరాలు మనం కుటుంబ వ్యవస్థ, ఈ కష్టాలు, బాధలు, దుఃఖాలు ఇవన్నీ ఉంటాయి. 7 నుంచి మన ప్రభువు ద్వారా మన పరలోకానికి వెళ్తే అక్కడ ఏమీ ఉండదు. కేవలం ప్రభువుని స్తుతించే నిత్యము సంతోషము, ఆనందం ఉండేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి పరలోకం మనకుంటుంది. అక్కడ అందరూ దేవదూతల్లాగా ఉంటారనేది వాక్యం తేటతెల్లం చేస్తుంది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా, భూమి మీద పడవేయబడినటువంటి సాతాను మరి దేవుడు దానికి ఏం ఏర్పాటు చేశాడంటే మత్తయి సువార్త 25:41లో పాతాళాన్ని ఎవరి కోసం ఏర్పాటు చేశాడంట? అపవాదికిని వాని అనుచరులకి. పాతాళాన్ని ఎందుకు సృష్టించావయ్యా అనంటే, అపవాది పరలోకంలో నుంచి దేవుని మీద అతిశయించి భూమి మీద పడిపోయినటువంటి అపవాదికిని వాని దూతల కోసం అక్కడ ఆ నరకాన్ని దేవుడు సృష్టించాడనేది మనకు అర్థమైపోతుంది. అయితే ఎంతమంది అయితే దేవుని మాట వినకుండా అపవాది మాటకి లోబడిపోయి దాన్ని అనుసరిస్తారో వాళ్ళందరూ కూడా అపవాదితో పాటు పాతాళానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఈ దేవుని బిడ్డలు ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే, గాలిని తన దూతను గాలి వచ్చేదానికి దూతను ఉపయోగించాడు, అగ్నిని కూడా తన దూతను ఉపయోగించాడు. మనకు సూర్యుడిని, చంద్రుడిని గురించి వాక్యం ఏం చెప్తుంది? మనకు ఆదికాండం 1వ అధ్యాయంలో భూమిని పగటిని వేలేదానికి పెద్ద జ్యోతిని, రాత్రిని వేలేదానికి చిన్న జ్యోతులు అంట అవి అయ్యి పగలు రాత్రులు వచ్చేవి. సూర్యచంద్రులు జ్యోతులని దేవుడు వాటిని నిర్ణయించాడు. గాలిని తన దూతను ఉపయోగించాడు, అగ్నిని తన దూతను ఉపయోగించాడు. ఇవన్నీ దూతలు పరిచారం చేస్తూ ఉంటాయి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మనోళ్ళు అనేకులు వాటిని దేవుళ్ళని చేసేసారు. కానీ అసలైన ఆయన మాత్రం పట్టించుకోలేదు. ఇదే మనకున్న దౌర్భాగ్యం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా కోట్ల దూతలు ఉన్నటువంటి దేవుడు తన దూతల్ని ఈ రీతిగా తన ప్రజలకు మేలు కలిగే దాని కొరకు ఉపయోగిస్తాడనేది మనకి ఇక్కడ మరి పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు రాయించి పెట్టాడు. ఇంకా దూతల్ని ఇంకా ఎందుకు దేవుడు ఉపయోగిస్తాడు అనంటే, మరి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, వీరందరూ రక్షయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. చాలు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వీళ్ళందరూ కూడా ఎవరందరూ? వాళ్ళు పరలోకంలో ఉన్నటువంటి ఈ కోట్లాది దూతలు, వీళ్ళందరూ కూడా రక్షించబడేదానికి వచ్చినటువంటి ఆయన పరలోకపు దేవుణ్ణి అంగీకరించి రక్షించబడి ఆయనలో ఎదుగుతున్నటువంటి తన బిడ్డలకి వాళ్ళు ఏం చేస్తారంట? పరిచారం చేస్తారంట. పరిచారం చేయటం అంటే మనం కూర్చుంటే మనకు వడ్డిచ్చే వాళ్ళని పరిచారం అంటారు. అంటే దూతల్ని దేవుడు తన బిడ్డలకి పరిచారం చేసి దాని కొరకు ఉపయోగిస్తాడనేది ఇక్కడ మనకు చెప్పబడినటువంటి మరి వాక్యం. ఇంకొక మాట కూడా మనం కీర్తన 34:7 అంటాడు, మరి ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన తన దూతను కావులు ఉంచి కాపాడుతాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
దేవుని దూతలు మనకు కాపలా ఉండాలంటే, మనల్ని భద్రపరచాలంటే ఎవరికంట? భయము భక్తున్నోడికి. మందిరంలోకి వచ్చిన వాళ్ళందరికని కాల, బాప్తిజం తీసుకున్న వాళ్ళందరికీ అని చెప్పట్లేదు. ఎవరికైతే భయం ఉంటుందో, ఎవరికైతే భక్తి ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ ఆయన తన దూతను కావలుంచి కాపాడుతాడనేది చెప్తుంది. ఇంకా దేవుడు తన బిడ్డలకు ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తాడంటే 91వ కీర్తన 10, 11, 12. అపాయమేమీయూ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దూతలు ఇంకా మనకి ఏం చేస్తాయి అని అంటే, మనకు అపాయం రాకుండా, తెగులు రాకుండా, అపాయం రాకుండా, తెగులు రాకుండా, మన గుడారాన్ని అవి సమీపించకుండా దేవుడు కాపాడుతాడు. ఎందుకు అనంటే, మనల్ని కాపాడేదాని కొరకు మన మార్గం అంతటిలో ఆయన తన దూతను మనకు తోడుగా ఉంచి ఆజ్ఞాపిస్తాడని ఉంది. ఇంకా కూడా మన మార్గములో ఆయన మనల్ని కాపాడుటకు ఆయన మనల్ని గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఇంకొక మాట కూడా మనకి ఏముందంటే 12వ వచనంలో, నీ పాదములకు రాయి తగలకుండా, రాయి కూడా నీ పాదాలకు తగలకుండా నీకు దేవుడిచ్చినటువంటి దూతలు నిన్ను ఎత్తి పట్టుకొని నిన్ను నడిపిస్తారన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా మన కంటికి కనపడవు. లోకంలో ఉండేటువంటి మనుషులు పెట్టుకున్న సెక్యూరిటీ అయితే, ఆయన ఏడబోతుంటే ఆయన చుట్టూ పరిగెత్తుతూ ఉంటారు, వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు, లోకానికి కనిపిస్తుంది. దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి దూతలు మనకు కనిపిస్తారా? కనపడరు. చాలా సందర్భాల్లో మనకు కొంచెంలో మనం అదృష్టం ఉండబట్టి తప్పించుకున్నాం అంటుంటాం. అదృష్టం అనేది ఏంది? దేవత, దేవుడా, దానికి ఆ పేరు పెట్టేసామని. దేవుడి పేరు పెట్టాల్సిన మనం దౌర్భాగ్యం ఏంటంటే అదృష్టం దేవుని పేరు పెట్టేసి అట్ట ఉపయోగిస్తుంటాం. కానీ దేవుని బిడ్డలారా, నీవు కాలు జారే స్థలాల్లో ఉన్నప్పుడు దేవుడు తన దూతలకు వాళ్ళు నిన్ను పట్టుకొని ఎత్తి నిన్ను నడిపిస్తారని దేవుని వాక్యం తేటతెల్లం చేస్తుంది. మనుషులు ఇచ్చినటువంటి ప్రొటెక్షను మరి అది అస్తావ్యస్తం కాబట్టి మనకు తెలుసు. మరి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీకి కానీ, రాజీవ్ గాంధీ కానీ ఎంత ప్రొటెక్షన్ ఉంది. 100 కొలది సెక్యూరిటీ వాళ్ళకు ఉన్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చాలా మరి అన్నిట్లో తర్ఫీదైనటువంటి వాళ్ళు ఉన్నారు. అంత ప్రొటెక్షన్ నుండి ఏమైపోయింది? వాళ్ళు చనిపోయారు. వాళ్ళు ప్రధానమంత్రికే దిక్కు లేకుండా వాళ్ళు అర్ధాంతరంగా చనిపోయిన పరిస్థితులు వస్తుంది. కానీ ఒక దేవునిలో భయభక్తులు కలిగి దేవునిలో ఎదిగేటువంటి తన బిడ్డలకు దేవుడిచ్చిన ధన్యత, భాగ్యం ఏందో తెలుసా? నీతు తన దూతను కావులో ఉంచి ఆయన కాపాడుతాడనేది వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మనుషుల్ని పెట్టుకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు, వాళ్ళకి తిండి పెట్టాలా, కానీ దేవునిలో అవన్నీ లేదు. ఏం చేయాలా? భయభక్తులుండి దేవునిలో నమ్మకంగా నీవు ఉంటే నీకు ఆయన దూతను కావులుండి కాపాడుతూ ఉంటాడు. ఏ రోగం కానీ, ఏ తెగులు కానీ ఏది కూడా సమీపించకుండా దేవుడు మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు. చాలా సందర్భాల్లో మనం ప్రభువుని అంగీకరించిన తర్వాత ఎన్ని ప్రమాదాలు, ఎంత భయంకరమైన నష్టాలకు అంచుకు వెళ్ళి బయటకు వచ్చామంటే దీని అంతటికీ కారణం దేవుడు మనల్ని అలా తప్పిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక మాట మనం గమనిస్తే 37వ అధ్యాయము 36వ వచనములో హిజ్కియా మీద ఒక శత్రువు చెలరేగి ఆయన ఏం చేస్తున్నాడు? హిజ్కియాని దూషిస్తూ ఉన్నాడు. హిజ్కియా నమ్మిన దేవుణ్ణి కూడా దూషిస్తున్నాడు. మీరు తీయబడలేదు, దాన్ని ఏమి చదవము. హిజ్కియాకి ఆయన వ్యతిరేకంగా శత్రువు రేగి ఏం చేస్తున్నాడు? హిజ్కియాని దూషిస్తున్నాడు. హిజ్కియా నమ్మినటువంటి దేవుణ్ణి కూడా దూషిస్తున్నాడు. దూషిస్తూ ఉంటే దేవుడు ఏం చెప్పాడు? తన దూతను పంపించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, 36వ వచనంలో ఒక్క దూత ఒక్క రాత్రి బయలుదేరి వచ్చి శత్రువుల సైన్యం ఎందరినీ నాశనం చేసింది?
185,000 మంది సైన్యాన్ని ఒకే రాత్రి చంపేసింది. అంటే అక్కడ ఉండింది 185,000 గానేమో 10 లక్షలు ఉంటే దూతకు అసాధ్యమేముంది? నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దూతలు తన బిడ్డలకు తన కుమారులు కుమార్తెలకు వాళ్ళని ప్రొటెక్షన్ ఇచ్చేదాని కొరకుగా దేవదూతలను ఆ రీతిగా ఉపయోగిస్తాడనేది మనకు వాక్యం చెప్పబడింది. ఎంత ప్రొటెక్షన్ని దేవుడు మనకిస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? అందుకే వాక్యం రోమపత్రిక 12:1 అంటాడు, సజీవ యాగంగా మిమ్మల్ని మీరు ప్రభువుకి సమర్పించుకోండి. క్షేమం ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాం, కుటుంబంలో నెమ్మది ఉండాలని కోరుకుంటాం. సజీవ యాగంగా ప్రభువుకి సమర్పించుకుంటే ఇలాంటి ప్రొటెక్షన్, ఇలాంటి క్షేమం, ఇలాంటి భద్రత మనకు మన కుటుంబాలకి మరి ఇచ్చేదాని కొరకు దేవుడు తన దూతను సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మూడోది మనం గమనించినట్లయితే దేవదూతలను ఇంకా ఎందుకు దేవుడు ఉపయోగిస్తాడు అని అంటే, మరి దేవుని బిడ్డలారా, మరి మరియమ్మ దగ్గరికి దేవదూత చెప్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనములో దేవదూత మరియమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు ఆశీర్వదించబడిన దానవు, దేవుడు నీ ద్వారా మరి సృష్టికర్త అయినటువంటి దేవుడే ఈ లోకానికి రాబోతున్నాడు అన్నప్పుడు ఆమంటుంది, ఇది ఎలా సాధ్యమయ్యా, నేను మరి వివాహం లేనటువంటి దాన్ని కదా అన్నప్పుడు ఆమంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడు కాబట్టి నువ్వు గర్భవతి అయి కుమారుని కని ఆయనకి యేసు అనే పేరు పెడతావు, ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి రక్షిస్తాడని దేవదూత ఆమెకి తేట తెల్లం చేసింది. ఈ విధంగా దేవుడు తన దూతల్ని తన బిడ్డలకు వర్తమానాన్ని పంపించే దాని కొరకు దేవుడు వాటిని ఉపయోగిస్తాడు. ఇంకా మిగతా ఎంతమందికి దేవదూతలు చెప్పారు? ఏసేపుకి చెప్పింది, గొర్రెల కాపరికి, జకరియా ఎలిజబెత్కి. ఓకే. ఇంకా మనం గమనించినట్లయితే యేసుప్రభు మరణం జయించి లేచిన తర్వాత సమాధి దగ్గరికి వాళ్ళు పునరుద్ధానుడై ఉంటాడని ఆ స్త్రీలు ఏం చేశారు? నేరుగా సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవదూత లోపల నుంచి మాట్లాడుతున్నారు, ఆయన లేడు, ఆయన సజీవుడై లేచాడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చెప్పిన మనం గమనిస్తే మనం దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయము 21 నుంచి మనం గమనిస్తే అక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దానియేలు ప్రార్థన చేశాడు, జవాబు రాలేదు కాబట్టి ఏంది నా ప్రార్థనకు జవాబు లేదు అంటే, అప్పుడు దేవదూత వచ్చి చెప్తుంది, దేవుడు నీ మొర విన్నాడు, నీకు జవాబు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవాతి దేవుడు జకర్యా కుటుంబంతోనూ మానోహు కుటుంబంతోనూ దేవదూతల ద్వారా తన బిడ్డలందరికీ దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని బయలుపరిచేదానికి దేవదూతల్ని ఆయన వాడుకున్నట్లుగా మనం గమనించగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం దేవదూతల్ని ఇంకా దేవుడు ఎందుకు వాడుకున్నాడో గమనిస్తే మనకు దానియేలు గ్రంథంలోని 10వ అధ్యాయం 13వ వచనంలో, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను, ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధాన అధిపతులలో మికాయేలును ఒకడు నాకు సహాయము చేయవచ్చును. దేవుని బిడ్డలారా, మనకు వర్తమానాన్ని తీసుకొని వచ్చి ఆ దూత పేరేంది? మనకు వర్తమానాన్ని తీసుకొని వచ్చి గాబ్రియేలు దూత. మరేముతోనైనా, ఏసేపుతోనైనా, జ్ఞానులతోనైనా, ఇంకా ఎవరితోనైనా దేవుడి నుంచి వర్తమానాన్ని తీసుకొని వచ్చి గాబ్రియేలు దూత వస్తుంది. తర్వాత యుద్ధాలు జరిగించేది మికాయేలు దూత. పరలోకపు దూతలు, ప్రధాన దూతలు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే దానియేలు ప్రార్థనకి ఆటంకం అయిపోయిందో దానికి కారణాన్ని బట్టి మనం గమనిస్తే అక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సాతాను ఆటంకపరిచిందంట. ప్రార్థన చేస్తున్న దానియేలుకి జవాబు రానికుండా సాతాను ఆటంకపరిచి ఎన్ని రోజులు? అక్కడ వాక్యం చెప్పి 21 రోజు సైతాను ఆటంకపరిచినప్పుడు పరలోకం నుంచి మికాయేలు దూత వచ్చి అప్పుడు ఆ సాతాన్ని ఓడించి
జవాబును దానియేలుకి పంపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మికాయేలు దూత జరిగించిన యుద్ధాలని మనం గమనించినట్లయితే మనకు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7 నుంచి 9 వరకు. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి కాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల అది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరలోకంలో దేవుని దూత అయినటువంటి మికాయేలు దూతకిని సాతానికి పరలోకంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సాతాను దాని అనుచరులందరూ ఓడిపోయారు కాబట్టి పరలోకంలో స్థానం లేకుండా అది కిందకి త్రోసివేయబడింది. అక్కడ యుద్ధం జరిగించినట్లుగా మనం గమనించగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కూడా దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో 1వ వచనం. పక్షమున నిల్చుచున్నట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకుని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. ప్రైలాడు, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ కాలములో శ్రమలు అనేది ఇశ్రాయేలు పక్షంగా వచ్చినప్పుడు దేవుని మహా అధిపతి అయిన మికాయేలు వచ్చి ఆ శ్రమల్లో దేవుని పక్షంగా అపవాదితో పోరాడి వాళ్లకు విజయాన్ని ఇచ్చినట్లుగా మనం ఇక్కడ గమనించగలం. ఇంకొకటి మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1-2 వచనాల్లోనే పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. చాలు, ప్రైలాడు, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సాతాను ఈరోజు మనుషుల్ని ఆటంకపరుస్తుంది. అటు దేవుని పరిచర్య కొరకు ఆటంకంగా మారి అనేకులను బాధిస్తుంది. దేవుని ప్రజలకు సాధ్యమైనంత వరకు అది ఇబ్బందులు కలిగిస్తూనే ఉంది. అయితే అది సాతాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో దేవదూతలను పంపించి ఆ ఘట సర్పాన్ని పట్టుకొని 1000 సంవత్సరాలు బంధించి దాని అగాధములో పడవేస్తాడు. ఆ 1000 సంవత్సరాలు ఏంటి అని అంటే, దేవాతి దేవుడు రెండోసారి లోకానికి వచ్చి యెరూషలేము సింహాసనం మీద ఆసీనుడై అప్పుడు 1000 సంవత్సరాలు భూమి మీద ఆయన రాజ్య పరిపాలన చేస్తాడనేది వాక్యం చాలా స్పష్టంగా తేటది. అంటే ప్రభువు యొక్క రాజ్యం యెరూషలేము సింహాసనం మీద నుంచి ఆయన నీతి న్యాయాలు కలిగినటువంటి రాజ్యము ఆయన జరిపిస్తున్నప్పుడు అపవాది అనేది 1000 సంవత్సరాలు అక్కడ బంధించబడి ఉంటాడు. దాని ద్వారా ఎలాంటి సమస్య లేకుండా దానికి తన ప్రజలకు క్షేమాన్ని ఇస్తాడని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. ఇంకా కూడా వాక్యం ఏం చెప్తుందంటే యోధా గ్రంథం 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. చాలు, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మోషే ఈ లోకాన్ని నుంచి ఎత్తబడ్డాడో, ఎత్తబడిన తర్వాత మోషే శరీరాన్ని గూర్చి సాతాను అంటుంది, మోషే ఎట్ట నీతిమంతుడయ్యా, పరలోకానికి ఇతను ఇంత అయోగ్యుడు ఎట్లా తీసుకెళ్తారు? ఇతనిలో ఏముంది? ఇతను దేవుని మాటే వినలేదు కదా, దేవుడు చెప్పింది చేయకుండా ఆయన వ్యక్తిగతంగా చేశాడు, ఇతనికి యోగ్యత లేదని ఆ మిఖాయేలు అనే దూతతో అపవాది వాదించినప్పుడు అప్పుడు అపవాది మరి మిఖాయేలు దూత అంటాడు, ఆయన దూషించి తీర్పు దూషించలేదంట దూత. తీర్పు కూడా నువ్వు నాశనం అయిపోతావు అని కూడా చెప్పలేదంట. కానీ దూతను అంటే తీర్పు తీర్చేది ఎవరు? మనుషులకైనా ఎవరికైనా తీర్పు తీర్చేది దేవుడే. తీర్పు తీర్చేది మనుషులకు అధికారం లేదు. నిన్ను తీర్పు తీర్చేదానికి కానీ, నువ్వు నరకంలో పడిపోతావు అనేదానికి కానీ, నాశనం అయిపోతావు అనేదానికి కానీ మానవులకి అధికారం లేనే లేదు. ఆ దూతలు కూడా అధికారాన్ని ఉపయోగించుకోకుండా అక్కడ దేవుడు నిన్ను గద్దించునుగా కానీ దూతను ఆ మాటని దూతలు వెళ్ళిపోతున్నాయి.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రీతిగా పరలోకంలో ఉండే మిఖాయేలు అనేటువంటి దూత దేవుని యుద్ధాలను జరిగిస్తూ ఉంటాడనేది మనకు చాలా స్పష్టంగా తేటతెల్లం చేయబడింది. మరి ఇంకొక మాట మనం గమనిస్తే ఇంకా దూతలను ఎందుకు దేవుడు ఉపయోగిస్తాడనేది ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. చివరి దినాల్లో జరిగిపోయేటువంటి విషయాలు ఇవి. ఇంతవరకు జరిగినవన్నీ మనం నేర్చుకున్నాము. దూతల గురించి మనం మొదట ఏం చూసాము? దూతల్ని ఆయన మొట్టమొదటిగా ప్రపంచంలో దూతల్ని సృష్టించాడు. దూతల తర్వాత భూమి ఆకాశాన్ని సృష్టించాడు. తర్వాత ఈ సృష్టిని అంతటిని నిర్మించి తర్వాతే మానవుడిని తయారు చేశాడు. నా ప్రియ దేవుని ఈ విధంగా మొట్టమొదటిగా నుంచి ఒక్కొక్కటిగా మరి రెండోదిగా దేవుడు దూతలను ఎందుకు ఉపయోగించాడంటే మరి తన బిడ్డలకు సహాయం చేసేదానికి, కాపాడేదాని కొరకు, దుష్టుని సాతాను యొక్క కుయుక్తి కూడా ఏది కూడా ఏ బిడ్డల మీద పనిచేయకుండా తన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వాళ్ళను భద్రపరిచే దాని కొరకు దూతలను ఉపయోగించినట్లుగా మనం గమనించగలం. మూడోది, దేవుని నుంచి వర్తమానాన్ని మరియమ్మకైనా యేసేపుకైనా మరొకరికైనా వర్తమానాన్ని పంపించే దాని కొరకు దూతల్ని దేవుడు వాడుకున్నట్లుగా గమనించగలం. నాలుగోది వచ్చి దేవుని ప్రజలకు ఆటంకంగా ఉన్నటువంటి పరిస్థితులు, అపవాది చేస్తున్న పరిస్థితుల్లో దేవుని దూత అయిన మిఖాయేలు దూత వచ్చి అపవాదిని జయించి తన బిడ్డలకు విజయాన్ని ఇస్తాడనేది గమనించగలం. ఐదో మాటగా జరగబోయేది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. మనం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 6 నుంచి 13. 7 బూరలు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. దేవుని బిడ్డలారా, చివరి దినాల్లో ఈ బూరలు ఊదే దూతలు వీటి కార్యాలు ఎప్పుడు జరుగుతాయంటే యేసు ప్రభు రెండోసారి లోకానికి వచ్చి సిద్ధపడిన తన సంఘాన్ని తీసుకొని ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు భూమి మీద రిమైనింగ్ ఎంతమంది అయితే మిగిలి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ జరిగే కార్యాల గురించి చెప్తుంది. మొదట దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లు అగ్ని భూమి మీద పడిపోతుంది. దాంట్లో భూమి మీద 3వ భాగం కాలిపోతుందంట, చెట్లలో 3వ భాగం కాలిపోతుంది, పచ్చగడ్డంతా కూడా కాలిపోతుంది. అంటే నాశనం అనేది భూమి ఎట్లా ఒక్కొక్కటిగా క్లోజ్ అయిపోతుంది ముగింపులో అనంటే దానికి చాలా స్పష్టంగా మొదట దూత ఊదినప్పుడు ఇలా జరుగుతుంది. రెండవ దూత బోర ఊదినప్పుడు అక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? 8వ వచనం నుంచి 8-9 వచనాల్లో అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ సముద్రంలో పడిపోతే సముద్రంలో ఉన్నటువంటి ఆ 3వ భాగం, ఆ ప్రాణులన్నీ కూడా, చేపలు ఇవన్నీ కూడా, ప్రాణులతో పాటు బోడలు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయని వాక్యం తేటతెల్లం చేస్తుంది. తర్వాత 3వ దూత బోర ఊదినప్పుడు 10వ వచనం చదువుమా. ఇటీవలే మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగం మీద నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. చాలమ్మా. ఇక్కడ మనం గమనిస్తే ఎప్పుడైతే 3వ దూత బోర ఊతుందో నక్షత్రం ఆకాశం నుంచి రాలి నదుల మీద పడిపోతే నదులన్నీ కూడా ఎండిపోయి నీళ్లు కరువైపోతాయి అనేది వాక్యం చెప్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, 12వ నుంచి 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. చాలు. ఇక్కడ అంటాడు 4వ దూత బోర ఎప్పుడైతే ఊతుందో ఈ సూర్యుడు చంద్రుడు వాటి కాంతిని కోల్పోతాడు, చీకటిమయమైపోతుంది. పగలు రాత్రి అనేది లేకుండా దేవుడు ఏ జ్యోతులనైతే దేవుడు వెలిగించి మానవులకు ఉపయోగించాడో వాటన్నిటిని కూడా దేవుడు కనుమరుగు చేసి అవంతా కూడా చీకటిమయమైపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే చివరిలో దేవుడు సృష్టించినటువంటి సృష్టిని ఏ విధంగా క్లోజ్ చేస్తాడనేది
ఒకదాని తర్వాత ఒక్కటి స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి ఇంకా మనం గమనించినట్లయితే మరి 5వ దూత బోర ఊదినప్పుడు మనం గమనించినట్లయితే ఆకాశము నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచి తిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపై ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేళ్లు మనుషుని కుట్టినప్పుడు నుండు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెదుకుదురు, కానీ అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు, కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. 5వ దూత బోర ఊదినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఆయన ఆ అగాధములో నుంచి పొగ అనేది బయటకు వస్తుందంట. దానిలో నుంచి మిడతలు వచ్చేస్తాయి, భూమి మీద అంతా వ్యాపించి మనుషులందరినీ కుడతాయి. కుట్టితే ఈరోజు మనకు తేలు కుట్టిందనుకో, 24 గంటల సేపు దాని బాధ తట్టుకోలేం. కానీ ఎప్పుడైతే అగాధములో నుంచి వచ్చినటువంటి ఆ మిడతలు మనుషులను కుడతాయో అప్పుడు ఎన్ని నెలలు ఉంటాయి? 5 నెలల వరకు మనుషులు అదే బాధతో వెలువెల్లాడిపోతారంట. అక్కడ వాక్యం ఏం చెప్తుందంట? మనుషులు చావాలని కోరుకుంటే చస్తే బాగుండు, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాము, చస్తే బాగుండు అని కోరుకుంటారంట. కానీ మరణం వాళ్ళకి దూరం అయిపోతుంది. అప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎంత అవకాశం ఇచ్చాడు దేవుడు లోకానికి, సువార్త వినేదానికి ఎంత అవకాశం ఇచ్చాడు. నీ పాపం ఈ విధంగా నేను వెలజల్లించాను, నువ్వు నన్ను నమ్ముకుంటే నీ పాపానికి మరి క్షమించబడతావు, పరలోకానికి నీ ఆత్మ వెళ్తుందంటే మానవులకు అర్థం కావట్లేదు. పైపెచ్చు ఎవరైతే స్వార్థను చెప్తారో వాళ్ళని దూషిస్తుంది, తిరస్కరిస్తుంది, హింసిస్తుంది, ప్రాణం తీస్తుంది. ఎందుకు? మంచి చెప్పిన దానికి ఏం చేస్తుంది? దూషిస్తుంది, చంపేస్తున్నారు. కానీ చెడు చేస్తున్నటువంటి ఇప్పుడు గుట్కాలు ఉన్నాయి, ఇవన్నీ కొరైన్లు అవి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మనిషికి నష్టం చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారా? వాళ్ళు ఏం చేయట్లా. మనకి మందు శేషాల మీద ఏముంది? గుట్కాల మీద ఏముంది? డేంజర్ అని ఉంది, హానికరం అని ఉంది. వాటిని తయారు చేసే వాళ్ళని కానీ అమ్మే వాళ్ళని కానీ ఏమన్నా అంటున్నారా? కేవలం కేసులు పెడతారు అంతే. కానీ సువార్త చెప్పే వాళ్ళని ఏం చేస్తుంది? లోకం తిరస్కరిస్తుంది, దూషిస్తుంది, నిలవను చంపే. ఎందుకు అంటే మంచి చెప్పిన దానికి లోకాన్ని, మనుషుల్ని నాశనం చేస్తుంది. కానీ మనుషుల్ని నాశనం చేసే వీటన్నిటిని తయారు చేసే వాళ్ళని ఏమన్నా చేస్తుందా? ఎంతగా మనుషులు అపవాది చేత బందీలైపోయి దేవునికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారో, దేవుని కార్యాలకు వ్యతిరేకంగా అపవాది వాడుకునే సాధనాలుగా ఎంత ఉపయోగపడుతున్నారో మన కళ్ళ ముందు కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, క్రైస్తవంలో రోగాలు ఉన్నప్పుడు, దయ్యాల చేత పీడించబడుతున్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు ప్రార్థించే వాళ్ళనేమో నాశనం చేయాలని కోరుకుంటుంది, నాశనం చేసే వాళ్ళనేమో ప్రేమిస్తుంది. ఎంత దౌర్భాగ్యమో చూడండి. అంటే ఈ చివరి దినాల్లో అపవాది ఎంతగా మరి తన కార్యాలు విస్తరిస్తున్నాయో మనకిక్కడ అర్థమైపోతుంది. ఈ విధంగా మరి ఆ తెగుళ్ళు చేత, దోత చేత ఆ యొక్క బోరలు అనేది ఊదినప్పుడు ప్రపంచానికి ఎలాంటి నాశనం అయిపోతుంది అంటే ఒకేసారి క్లోజ్ కానీ భూమి మీద దేవుడు ఆయన ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా మూడవ భాగం అంట క్లోజ్ చేసుకుంటూ వచ్చేసి ముగింపులోకి వచ్చేస్తాడనేది ఇక్కడ మనకు వాక్యం తెలియజేయబడింది. అయితే ఒక మాట మనకి ఇంకొక మాట గమనిస్తే, అలా తెగుళ్ళు రేగినప్పుడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, తెగుళ్ళు రేగినప్పుడు
మనం ప్రకటించినటువంటి సువార్త కానీ చివరి దినాల్లో ఇలాంటి నాశనం ఉందని కానీ అంత్య దినాల్లో దేవుని ఉగ్రత లోకం మీద ఇలా ఉంటుందని కానీ చెప్పిన మాటలన్నీ జ్ఞాపం చేసుకొని అయ్యో వాళ్ళు చెప్పింది కరెక్టే, ఇలాంటప్పుడన్నా మనం ప్రభువులోనికి కనీసం ఎప్పుడన్నా మనం అంగీకరిద్దాం అనుకుంటారా వాళ్ళు? కానీ ఒక భయంకరమైన మాట ఏందో తెలుసా? 16వ అధ్యాయం ప్రకటన 16:8 అంటాడు, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించరు గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఏమంట? దూతను ఆ సూర్యుని మీద ఆయన అగ్ని కుమ్మరించినప్పుడు ఆ అగ్ని ఆ సూర్యుడికి మనకు మధ్యలో పొర ఉంది, ఓజోను పొర అని ఉంది. ఇప్పుడు ఓజోను పొర ఏం చేస్తుందంటే సూర్యుడి నుంచి వచ్చే సూర్యరశ్మి యావత్తుని మన మీద పడకుండా అది మనల్ని కాపాడుతూ ఉంది ప్రస్తుతానికి. రేపు ఎప్పుడైతే దేవుని ఉగ్రతని భూమి మీదకి వచ్చి ఆయన సూర్యుడిని కాల్చేస్తాడో డైరెక్ట్గా వచ్చే ఆ వేడంతా కూడా భూమి మీద పడిపోతుంది. దాని ద్వారా మనుషులకి ఇప్పుడు మనం 40 డిగ్రీలు ఎండ వస్తేనే 40 కాదు 35 వస్తేనే మనం తట్టుకోలేము. కొన్ని ప్రాంతాల్లో 40కే అల్లాడిపోతూ ఉంటారు. రేపు డైరెక్ట్గా ఆ సూర్యరశ్మి మానవుల మీద పడితే ఎంత వస్తుంది? ఒక 60 వస్తే పరిస్థితి ఏంది? ఇప్పుడు మనం 35 వాళ్ళమే, మనం 35కే తట్టుకోలేక ఎండాకాలం వచ్చిందంటే మనం ఇంట్లో నుంచి బయటకు రాం. కానీ రేపు ఇదే సూర్యరశ్మి 60 డిగ్రీలు అయిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? అందుకే శాస్త్రవేత్తలు గగ్గోలు పెడుతున్నారు, ఓజోను పొరంతా మరి చిరిగిపోతుందానని. ఎందుకు? దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ సాధనాలన్నీ కూడా అవన్నీ దేవుని చిత్తాన్ని 1 by 1 నెరవేరుస్తూ ఉన్నాయి. కాబట్టి నా ప్రియదేవుని అలాంటి పరిస్థితుల్లో మనుషులు ఏం చేస్తారంట? కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించరు కానీ ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అలా దేవుని ఉగ్రత లోకం మీదకి వచ్చినప్పుడు అప్పుడైనా వాళ్ళు తప్పు తెలుసుకొని, ప్రభువా నువ్వు చెప్పినట్లుగా నీ ఉగ్రతే ఇది, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని రక్షించు అని ఆయన అడిగితే రక్షిస్తాడు. కానీ వాళ్ళు అలా దేవుణ్ణి అంగీకరించరు, రక్షణలోనికి రారు, కానీ దేవుణ్ణి దూషిస్తారు. కాబట్టి మనుషులకి శాశ్వతంగా అపవాది బందీలైపోయి ఇక మరలా కోలుకోలేనట్టుగా నష్టపోతుంటారు అనేది మనకి ఇక్కడ చెప్పబడినటువంటి బోరల ద్వారా దేవుడు మనకి ఇక్కడ వాక్యం నేర్పించాడు. అది రాబోయే దినాల్లో ఎప్పుడు జరుగుతుంది? సంఘం అనేది ఎత్తబడిన తర్వాత, పరిశుద్ధులందరూ ఎత్తబడిన తర్వాత రిమైనింగ్ వాళ్ళకి అది జరుగుతుంది అనేది దేవుని వాక్యం చాలా చాలా స్పష్టంగా క్లియర్ చేసింది. మీరు ప్రకటన ఎంతమంది చదివారో లేదో తెలీదు, బైబిల్ ఎంతమంది చదివేశారో నాకు తెలీదు. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రారంభం ఎలా ఉండిందో దేవుడు చెప్పించాడు, సృష్టి ప్రారంభం ఎలా జరిగిందో చూసాము, ఇప్పుడు జరుగుతుందేదో చెప్పాడు, ముగింపు ఎలా ఉండబోతుందో కూడా దేవుడు చెప్పేశాడు. క్లియర్ కట్గా ఆయన చెప్పేశాడు ఈ విధంగా ఉండబోతుందని. ఇప్పుడు మీకు సైక్లోన్ వచ్చిందనుకో, ప్రభుత్వం కానీ టీవీలు కానీ రేడియోలు మోగుతూ ఉంటాయి, ఇట్లా తీవ్రంగా ఉంది, మీరు సముద్రం మీదకు పోవద్దు, మీరు ఆ పల్లవ ప్రాంతాల్లో మీరు ఉండొద్దని మోగుతూ ఉంటుంది. కానీ కొన్ని విలేజెస్లో వాళ్ళు పట్టించుకోరు. చివరికి ఏమైపోతుంది? వరదలు వచ్చేసి మొత్తం ఊడ్చుకుపోయినప్పుడు అప్పుడు గగ్గోలు పెట్టి ఆడుస్తూ ఉంటారు. అట్లా దేవుడు కూడా చెప్పేశాడు, క్లోజింగ్ అలా ఉండబోతుందో చెప్పాడు. చెప్పిన దాన్ని మనం వినుకొని అప్పుడైనా ప్రభువుని అంగీకరిస్తే రక్షణ వస్తుంది. అప్పుడు కూడా సాతాను మనల్ని హృదయం కఠినపరిస్తే ఆయన్ని దూషించి మనం నరకాగ్నికి పోయే పరిస్థితి వస్తుంది అని వాక్యం చెప్తుంది. ఇంకొక దేవదూతలు ఏం చేస్తారంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 41-42 వచనం.
కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటియు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవుగలవాడు చాలు. ప్రైలాడు హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా చేస్తుంది. ఏమని అనంటే మనుష్య కుమారుడు తన దూతల్ని, యేసయ్య దూతలను పంపిస్తాడు. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకాలని సకలమైన దుర్నీతి పరులను సమకూర్చి, ఎవరెవరిని సమకూరుస్తారంట దూతలు వచ్చి? తన రాజ్యంలోనికి రానీయకుండా ఎవరిని సమకూర్చే దానికి దూతలను పంపిస్తాడంటే ఆటంకాలని కలిగించేవాళ్ళు, సకలమైన దుర్నీతి పరుల్ని, ఆటంకాలు కలిగించే వాళ్ళని, అవిశ్వాసుల్ని, ఏదైతే దేవునికి మరి ఉగ్రతను రేపారో అలాంటి వాళ్ళందరినీ సమకూరుస్తారంట, అగ్నిలో పడవేస్తారంట. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు దేవుని కోపం మన మీద రేగనే లేదు, ఇంతవరకు తన బిడ్డల విషయంలో. అందుకే దీర్ఘశాంతంతో తన బిడ్డలను ఓర్చుకుంటున్నాడు. మనం భక్తిహీనులైనా, నిర్లక్ష్యం ఉన్నా, ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకోకపోయినా దేవుడు సహిస్తున్నాడు, భరిస్తున్నాడు. కానీ దేవుడు నిర్ణయించినటువంటి డేట్ ఉంది. అదే డేట్లో ఏ విధంగా ఒకదాని తర్వాత ఒకటి, ఒక్కొక్కటిగా ఈ నాశనం అనేది ప్రారంభమైనప్పుడు, మరి ఎవరైతే దుర్నీతి పరులుగా ఉన్నారో, ఎవరైతే దుర్మార్గంగా ఉంటున్నారో, ఇలాంటి వాటి ఆటంకాలుగా, అభ్యంతరాలుగా దేవుని పనిని మరి ఇష్టం వచ్చినట్లుగా మరి వాళ్ళు ట్రీట్ చేసే వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో, అలాంటి వాళ్ళందరినీ దూతలు ఏం చేస్తారంట? సమకూర్చి వాళ్ళని అగ్నిగుండములో వేసేస్తారని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవదూతలు ఈ పనిని ముగింపులో చేస్తారనేది మనకు చెప్పబడింది. కాబట్టి ఈరోజు మనం ఏ నేర్చుకోవాలి అని అంటే, మనం ప్రభువు రెండోసారి భూమి మీదకి అడుగుపెట్టినప్పుడు, రెండోసారి ఎప్పుడు అడుగు పెడతాడు అని అంటే, ఆయన చెప్పిన సూచనలన్నీ నెరవేర్చబడ్డాయి. ఆయన కరువులు అన్నాడు, భూకంపాలు అన్నాడు, యుద్ధాలు అన్నాడు, కుటుంబాల్లో ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ జరిగేటప్పుడు నా రాకడ సమీపంగా ఉంది అని గుర్తు చేసుకోమని చెప్పాడు ప్రభు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, ఇలాంటప్పుడు ఒక విశ్వాసిగా మనల్ని మనం పరిశీలించుకోవాల్సింది ఏంటంటే, రేపు ప్రభు రాకడ ఒకవేళ వచ్చేస్తే నేను రక్షించబడిన గుంపులో నేనున్నానా? రక్షణ అనేది కలిగి నిత్యం నాకుందో? ఒకవేళ నేను నామకార్థంగా ఉంటే, రక్షణ లేకుండా నేను ఇంతసేపు నేను రక్షించబడి ఉన్నాను, నేను ప్రభు రాజ్యంలో ఎత్తబడతానన్న నిశ్చయత నీకు లేకుండా ఉంటే ప్రభు హెచ్చరిస్తున్నాడు, నీకు ఇదే అనుకూల సమయం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాల గురించి ప్రభు నేర్పించాడు. వాటిలో ఏంటంటే 10 మంది కన్యకలు ఉన్నారు, 10 మంది కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నారు. 5 మంది సరైన సిద్ధపాటు లేకుండా నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు 0.5% ఉన్నారు. ఇంకా ప్రభు అన్నాడు, 2 తిరగలు విసురుతూ ఉంటే ఒక్కరే ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. 2 మేడ మీద ఉంటే వాళ్ళల్లో ఒక్కరు విడిచిపెట్టబెడతారు అన్న. ఈ విధంగా ఇద్దరిలో ఒక్కరు అని అంటే 0.5% ఈ స్క్రూటినీలో ఏమైపోతుంది? తీసివేయబడతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ అనేది చాలా స్పష్టము. రాకడలో మనం ఉన్నామా లేదనేది మనకి ఇంపార్టెంటు. ఒకవేళ మన జీవితాల్లో నిర్లక్ష్యమే ఉంటే, మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఇవన్నీ కూడా రాబోయే దినాల్లో జరగబోయే విషయాలు. వీటి కొరకైన సిద్ధపాటు మనకు అవసరం. ఏదైనా లోపాలుంటే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఒకవేళ లేకుండా ఉంటే, దేవుడు చెప్తాడు, ఆ రోజు నీతో మాట్లాడినాను కదా అని హెచ్చరించి మరి చెప్తాడేమో. అయితే చివరిగా ఇంకొక మాట, దేవదూతలు చేసే పని చివరి మాట మనం చదువుకొని ముగించేసుకుందాం. 2వ పేతురు 2:4. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక
పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. చాలు. ప్రైలాడు. హల్లెలూయా. దేవదూతల ద్వారా ఏమేం పనులు చేస్తాడో, దేవదూతల్ని ఎలా ఉపయోగించుకుంటాడో, తన బిడ్డలకు ఏ విధంగా యుద్ధాన్ని జరిగిస్తాడో, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. అయితే అదే దూతలు పాపం చేసినప్పుడు ఏం చేస్తాడు? పొద్దుగూకులు నన్ను స్తుతించారు కదా, నిరంతరం నా నామాన్ని మహింపరిచారు కదా అని గమ్ముకుంటాడా? దావీదును గురించి దేవుడు ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. అదే దావీదు తప్పు చేసినప్పుడు ఏం చేశాడు? శిక్ష అనుభవించాడు ఆయన, భయంకరమైన శిక్ష. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు నిరంతరము దేవుణ్ణి స్తుతించిన వాళ్ళుగా ఉండొచ్చు, హృదయానుసారులుగా ఉంటే ఉండొచ్చు. తప్పు చేసినప్పుడు దూతల్ని ఏం చేశాడంట? వాటిని ఆ పాతాళ మందలి కటిక చీకటి గల బిలముల్లోనికి తోసివేసి తీర్పు దినం వరకు వాళ్ళని కావలి ఉంచి పెట్టాడంట. ఎందుకు? రేపు తీర్పు, లోకాన్నంతటికి తీర్పు తీర్చబోయే ఆ గడిలో తప్పు చేసిన దేవదూతలకి అక్కడ పనిష్మెంట్ ఉంది. దేవదూతలకే పనిష్మెంట్ ఉంటే మనకు ఉండదా? నేను అన్నీ చేసానులే, నేను అన్నీ బాగున్నానులే అనుకుంటే దేవదూతల్ని ఎక్స్క్యూజ్ చేయలేదు కదా, మరి ఇంకా ఆఫ్టర్ ఆల్ మనల్ని ఎక్స్క్యూజ్ చేస్తాడా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రభు బిడ్డలుగా మనం సరైన రీతిలో సక్రమంగా రక్షణలో ఎదుగుతూ ఉంటేనే రేపు ప్రభు రాకడలో ఎత్తబడతాం. ఎత్తబడితే వాళ్ళు ప్రభువుతో యుగయుగాలు ఉంటారు. విడిచిపెట్టబడిన వాళ్ళకి ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయనేది వాస్తవము, సత్యము. వీటిని మన మనసులో పెట్టుకొని ప్రభు రాకుడు కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.